నాకు ఒక్కసారి అనిపిస్తుంది నా రాధామానంగా నీకు ఈమెనే గుర్తొస్తుంది. సో టైం వచ్చేసి 10:20 అవుతుంది. ఈరోజు మధ్యాహ్న భోజన పథకం కింద మనోళ్ళు అందరూ బయట కూర్చురు తినడానికి. వీళ్ళేమో మొత్తం అన్ని కోతిపల్లి చేస్తున్నారు. అక్క తమ్ముడు ఇద్దరు. పాప ఆమె సైలెంట్ అయింది కానీ వీడు మాత్రం ఆగుతలేడు. మొత్తం చాలా ఘోరంగా చేస్తున్నాడు ఉన్న పనులని. నిద్రపోరా అంటే నిద్ర పోతలేడు. ఏమి కొట్టి గట్టి కొట్టి గట్టి కొట్టి గట్టిగా గట్టిగా గట్టి కొట్టరా గట్టి కొట్టు క్రియాంచు. ఇట్లా బెదిరిస్తుండే ఇంకా అని ఏందిరా చెయ్యి చూపిస్తున్నావు ఏం చూపిస్తున్నావు ఏంద్రో ఏంది అమ్మా నాటే జోకురా నువ్వు. మంచిగా సినిమా పెట్టుకొని చూస్తారా? ఏం సినిమా? జనతా గ్యారేజ్. అరే అదేదో సినిమా వస్తుంది నేనే రాజు నేనే మంత్రి. రాజకీయం గురించి ఎక్కువ నువ్వు ఉంటే నువ్వు చూస్తావు వీళ్ళు చూడరు కానా. ఎందుకు రాధామ కోసం చూస్తారు కదా. నాకు ఒక్కసారి అనిపిస్తుంది నా రాధామానంగా నీకు ఈమెనే గుర్తొస్తుంది. నిజంగా నీకున్నా నిజంగా మరి అట్లా కాదు కానీ ఈ సిచ్యుయేషన్ లా ఈమె అంటే ఆ క్యారెక్టర్ చూసుకునే విధానం కానీ ఫ్యామిలీ మెయిన్ పిల్లర్ నిజం పోతుంది. మస్తు చాలా గుర్తొచ్చినాడు నాకు. బాగున్నాయి అన్న గట్టిగా అంటున్నా నేను. స్లాబ్ లేకుంటే కూడా పైన ఎవరు ఎక్కరమ్మా. పిల్లర్లు దేనికోసం పెట్టుకుంటారు మరి? స్లాబ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ నేను ఇచ్చేది స్లాబేగా. పిల్లర్లు ఎంత ఇంపార్టెంటో స్లాబ్ అది ఏమైంది ఏమైంది క్రియాషో అది సపరేట్ ఒక ప్లేట్ లో అన్నం వేసి లోపల బయట అరుస్తుందా? అరే ఇంట్లో అన్న వెంటిలేషన్ హైలైట్ ఉందని ఇప్పుడు ఇంట్లో. ఆ ఎండ అనేది ఇంట్లోకు గ్రీనరీ చూపిస్తుంది చూడు. కొద్దిగా గ్రీన్ గ్రీన్ గానే వాడుతారు. మ్యాట్ మస్తు పని చేసిన అట్లా ఇల్లు మొత్తం కట్టుకుంటే సెట్ ఇంకా. ఇప్పుడా ఎండ ఎక్కువ కాలేదా? నేను చికెన్ తినా వద్దు నాయనా. సరే తింటారా మీరు? తీసుకొద్దాం. సరే నాన్న ఓకేనా? ఏదిరా తమ్ముని ప్లేట ఈమె కొంచెం తింటది. కొంచెం తిన్న తర్వాత బాబాయ్ తినిపియవా అంటది మళ్ళా. అరే నీకు అక్క తినిపిస్తాడరా? తినిపిస్తాట. పప్ప చెల్లదారు పోయి నువ్వు బాక్స్ నీకు ఇంకా రాలే ఫోన్ చేయాలి. లంచ్ టైం అయింది. ఏ లేదు డ్యూటీ ఓలే పెట్ట తాత. ఏం కూర? బెండకాయ చారా? ఈ మిట్ట మధ్యాహ్నం వంటరం లొకేషన్ ఏంటంటే అన్న ఊకే పెరుగుతుంది. ఉత్తి పెరుగు తాగడుగా అందుకని చెప్పేసి చెప్పు. అందుకని చెప్పేసి లస్సీ లాగా చేసిన కొంచెం కొత్తిమీర పుదీనా. ఇది లస్సీ ఇప్పుడు అల్లం వేసి ఏంటి అవన్నీ కొత్తిమీర పుదీనా అల్లం వేసిన గ్రైండ్ చేసిన పెరుగు వేసి పెరుగు మొత్తం ఇట్లా అయ్యింది. పెరిగినా ఇప్పుడు ఇప్పుడు ఇలా వాటర్ పోసి లూజ్ గా వేసి తల ఇంత పోస్తా ఉప్పు వేసి. మీకు ఎవరు ఇప్పుడు ఏమని ఇప్పుడు అన్న ఊకే అంటుండు కదా పెరుగు ఎండాకాలంలో అంటే డైరెక్ట్ వాటర్ కూడా ఎక్కువ తాగొద్దట కదా. లెమన్ వాటర్ అన్నా ఇట్లా పెరుగు అన్నా ఏదో ఒక విధంగా కూల్ డ్రింక్స్ అన్నా ఏదన్నా తాగాలంటగా. కూల్ డ్రింక్స్ అంటే అట్లా కాదు ఫ్రూట్ జ్యూసులు. అందుకే అన్న మళ్ళీ పెరుగు తిన్నాడు కదా. ఇట్లయితే అందరికి వస్తుంది 10 మంది 3-4 వస్తుంది. పెరుగు వేసుకుంటే ఒక్కరికి అవుతుంది అన్నాడుగా. అందుకనేసి మంచి పని చేసిన. అది లస్సీ ఇప్పుడు స్వీట్ లస్సీయా నార్మల్ లస్సీయా? ఉప్పు వేస్తా. ఉప్పేనా? సాల్ట్ లస్సీ అదే బెటర్. అది స్వీట్ అంటే మళ్ళీ నాకు దగ్గు వస్తుంది. నాకు స్వీట్ లస్సీ తెలియదు కానీ ఇది ఒకటే తెచ్చు. నేను ఒక్కసారి తాగిన స్వీట్ లస్సీ బాగుండే టేస్ట్. బయట అమ్ముతారు కదా రోడ్ల పైన వాళ్ళు మంచిగా చేస్తారు అప్పుడప్పుడు. ఇది నాకైతే తెలియదు. నేను ఫస్ట్ టైం చేసిన మంచిగా ఉంది అనుకో. నెక్స్ట్ టైం ఒక గిన్నె చేసి పెడతా మనకు కావాలనుకున్నప్పుడు. బెటర్ అందరూ తాగవచ్చు మన మధ్యాహ్నం టైంలో ఫ్రీ ఉంటుంది. ఇంకోటి లెమన్ యాడ్ చేయొచ్చు ఇలా చేసుకోవచ్చు. ఏమో పెరుగు లెమన్ ఒకటేసారి తాగొద్దు అంటారు. నాకు ఒకరు అన్నారు పులుపు కదా అట్లా తాగొద్దు అని చెప్పారు. అప్పుడు నేను కూడా తాగడం మానేసిన. కానీ పెరుగులో లెమన్ వేసుకొని తింటుంటేనే బాగుంటుంది తినడం కానీ తాగడం కానీ. నాకు ఇష్టం అట్లా. కరెక్ట్ తినొచ్చు తాగొచ్చు నాకైతే తెలియదు. ఇది ఉల్లిగడ్డ పోయేది ఇంకా
బాగుంటుంది. స్మాల్ ఉల్లిగడ్డలు చిన్న చిన్న తురిమి వేసేయన్న. లైట్ వాటర్ పోయి ఇంకా సరిపోదు అది. ఏమో ఫస్ట్ టైం అయితే ప్రయత్నం చేస్తున్నా. ఏదో లైట్ కొద్దిగా కొత్తిమీర అది అట్లా కాదు, మాకు నోటి తగిలితేనే బాగుంటుంది. అట్లా సూర్యునికి బాగాలేదు. ఉల్లిగడ్డలు అది 2 కలిపి మిక్స్ చేయి. ఉల్లిగడ్డలు కోస్తా కానీ ఇంట్లో కొత్తిమీర పుదీనా వేసిన నేను ఆల్రెడీ. వద్దంట ఇప్పుడు. సరే లస్సీ అట నువ్వేమో చెప్పినావు అట. ఏం చెప్పినావు? స్వీట్ లస్సీ. మన జుబ్బా వచ్చిపోయింది. అరే జబ్బా స్వీట్ లస్సీ అట. అంటే నార్మల్ లస్సీ. ఓ మేడం సాల్ట్ లస్సీ తాగుతానా? స్వీట్ రా. ఇంట్లో కొత్తిమీర ఎక్కువ పుదీనా ఎక్కువ నాకైతే తెలియదు. ఫస్ట్ టైం కాబట్టి మేము అడ్జస్ట్ చేసుకుంటాం, పర్లేదు. సెట్ అయితే అనుకో రేపు గ్రాండ్ చేసేయి. తాగేది అది కొంచెం తాగిపోతుంది. ఉల్లిగడ్డలు పోయా వస్తున్నాయి. కొంచెం అయితే తాగిపోతుంది. శీర్షకి ఫస్ట్ ఆతృత వస్తుంది. తీసుకో మరి. అట్లా అన్నది శిరీష వస్తుందని చెప్పి నేను ఆమె అన్నా. నేను ఇచ్చి ఏం కాదు. తాగు. కాదు బావ, ఇగో పొడి 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 అది కొత్తిమీర, అది మిక్సీ పట్టినవా? ఎట్లుంది? ఉప్పు కలిసిందా? సాల్ట్ కొంచెం తక్కువ ఉంది, బాగుంది. సాల్ట్ వేసి చేసిన ఇంకొంచెం వాటర్ వేయచ్చు. చక్కెర ఎక్కువ అనుకో స్వీట్ లస్సీ అవుతుంది అది. మరి దీని లస్సీ అని నువ్వు ఎట్లా చెప్తున్నావు? ఇంకేమంటారు? పెరుగు లస్సీ. పెరుగును ఇట్లా ఇట్లా చేసిన అయిపోతున్నాయి కదా. ఏమంటారు? అట్లా అది చేతితోటి చేసింది, ఇదేమో నేను మిక్సీలో చేసి. అంటే లస్సీ అంటే ఎవరైనా మిక్సీ పడతారా? మరి పెరుగు ఇట్లా గడ్డలు గడ్డలు కాకుండా ఉండాలంటే అది ఉంటుంది. మిషన్ ఉంటుంది, మిషన్ తోటి చేస్తారు. మన ఇంట్లో కవ్వం లేదు. కవ్వమా? దాన్ని కవ్వం అంటారు. ఇట్లా అనేదాన్ని అదే కవ్వం లేదు మన ఇంట్లో. ఎట్లుంది సిరిచా? బాగుందా? తాగొచ్చా? తాగొచ్చు. సరే పోసేది అందరు పోసేసా. ఉల్లిగడ్డ కోసాను, కోస్తూనే నాన్న ఒక ఉల్లిగడ్డ అంటే అందుకోరా బాబాయ్. ఉల్లిగడ్డతో కోస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఎందుకు ఈ సమ్మర్ లా పచ్చి పులుచు వాళ్ళు ఏమంటారు ఉల్లిగడ్డ ఇది బాగా తినాలనిపిస్తుంది. పని చెప్తే నాని పని ఇంటలేదు. మరి సమ్మర్ హాలిడేస్ పిల్లలకు పని చెప్తే తింటారు. నాకు అర్థం కాదు. తల్లి జెండు బాంబు పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ ఆడితే పోయి బియ్యంలో చేయి పెట్టి ఆడుతుంది. అలాంటి ఉంటారు పిల్లలు. అబ్బా మళ్ళా కొత్త జరనా నాని? ఏం జడరా? ఫ్రెంచా? వెరైటీ ఉన్నారండి జడ. ఏది కొత్త వేస్తున్నా శిరీష? జుట్టు ముందుకు వస్తుంది. అది క్లిప్పులు పెట్టాలి. అల్లి నా జుట్టునే. జుట్టే అల్లినా ఏకంగా? పోరా రే జుట్టు వేస్తున్నాడు. పోరా అక్కకు నువ్వు బిడ్డ. వద్దు మళ్ళీ కోసం మళ్ళీ చెడగొడతాడు. ఎందుకు? ఆడుకుంటాడు ఆడు కూడా జడేస్తాడు. మళ్ళీ ఏంటవు? నేను చెడగొట్టలే మమ్మీ అంటుండు. అవునా? ఇట్లా బెదిరిస్తుంది చూడు. కాదట. మరి ఇప్పుడు ఇంకేస్తున్నావు? స్నానం చెప్పారా? అయిపోయిందా? వా నాని గుడ్ గర్ల్ రా. వేడి నీళ్ళు ఈట ఖరాబ్ అయిందిగా. అవునవును. చల్ల నీళ్ళు వేస్తే మేము దబదబ ఆమెనే చల్ల నీళ్ళతో పోసుకుంది మెల్లమెల్లగా. అరే ఏమరా నాయన నువ్వు? ఏ అంటాడు చూపెట్రా. చూడు అడిది పడిది. ముందు ఇట్లనే వేసింది, అర్థమవుతుందా? ముందు నీకు ఇట్లనే వేసింది. చూపెట్టు ఒకసారి. మొత్తం మూసిపోతుంది. అమ్మా ఎన్ని అన్న చెప్పిన చూసాడా? సాయంత్రం వేస్తా చెప్పిన సాయంత్రం అయిందిగా నాకు జుట్టేవా జుట్టేవా అని చెప్పి మళ్ళీ దువ్వెన పట్టుకొని వస్తుంది. క్రియాన్స్ బయటికి వెళ్ళావు. ఏం కదా ఎండేం లేదు. ఈగలను పట్టుకొని పోతున్నావు. దొరుకుతాయా? ఊరికిండు. ప్యాకెటా? అక్క తిన్నది. మీరే తిన్నారా అంటున్నాడు. అక్కది కదా సాయంత్రం పూట ఈ వెదర్ ఎట్లా చూసినావు? వద్దే వర్షం గట్టిగా వాడి ఒక్కడేసారి తెలుస్తుంది చూడు. అట్లా అనిపిస్తుంది నాకు ఈ వెదర్. దానికోసమేనా ఇల్లంతా కలర్ చేంజ్ అయింది అసలు. ఎండ కూడా గ్రీన్ గ్రీన్ కొడుతుంది మన ఇంట్లోకి. అయితే ఇది కట్టినాక అయితే ఈరోజు ఈ రూమ్లోనే వాడుకున్నాం. చాలా ఉంది కదా. నిన్న మొన్న అంటే ఆ రూమ్లో వాడుకున్నాం కానీ ఇవాళ అయితే ఇన్నే వాడుకున్నాం. మంచిగా కూలర్ పెట్టుకొని 3:30 అంటే 5 గంటలకు లేచినాం. కానీ కొద్దిగా వెంటిలేషన్ తక్కువ అయింది. వెళ్తుంటే కొద్దిగా చీకటి కొడుతుంది. అది ఎండను కప్పేస్తుంది మొత్తానికి.
మాకైతే సేఫ్ అవుతుందా లేదా? ఎండనైతే మస్తు సేఫ్ చేస్తుంది మరి అయితే, కానీ మొత్తం కడితే ఇంకా హైలైట్ ఉంటుంది మరి. ఇంకా ఇది కూడా ఈ ఏరియాలో కూడా ఈ ఏరియా ప్లస్ అక్కడ వాష్రూమ్ ఏరియా కట్టినాం అనుకో ఇల్లు మొత్తం గ్రీన్ కలర్ అయిపోతుంది. కనిపిస్తుంది కానీ వెళ్తురు అనేది ఉండదు. వెళ్తురు రాదు, కొద్దిగా గాడి కూడా తక్కువ వస్తుంది. ఇదైతే ఏదో ఇక మీకోసం సెట్ అయింది అనుకో. ఈ గచ్చమందం ఉన్న సార్ మాకు ఏదో బటర్ బస్సులకి అయితే అవుతుంది కదా. ఎప్పుడైనా పోషమ్మ చైతన్యలో షూటింగ్ చేసేసి వచ్చి కూడా పని చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇక. ఇది అది లేకపోతే ఇక మళ్ళీ బెక్క ఉంటుంది. అబ్బా ఎండల కష్టం. కానీ ఎండ అంతగానో ఆపుతాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను. మరి చాలా మంది ఇవే కడతారు ఇప్పుడు ఎండాకాలంలో, గ్రీన్ మ్యాట్లు ఎండ తక్కువ అని చెప్పేసి. సిటీలో ఇట్లా కడతారు, ఇంటి ముందు కట్టుకుంటారు కదా, ముందు కట్టుకుంటారు. లేకపోతే బయట బాల్కనీ ప్లేస్లు ఏమన్నా ఉంటే దీనికి ఇట్లా చుట్టి పెట్టుకుంటారు. వేసి పెడతారు. ఇది కాకుండా ఇంకోటి కూడా తడకల టైప్ కూడా కడతారు, ఏదో తడకలు అంటారు చూడు, తడకలు ఎండ ఆపడానికి. ఇవైతే బాగా బిల్డింగ్లల్లో ఎండ ఇట్లా వాడుకుంటే ఇది కట్టుకుంటారు. బట్టలు అయిపోయినాయా బాసాలు? సాయంత్రం పని ఏముంది ఇంకా? బాసాల్లో కూడా దొంత అయిపోతుంది. రేపు పోషమ్మ చైతన్యలో షూటింగ్ ఇద్దామంటున్నావుగా, ఇక దానికి అన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి. కారు లేదు, అన్ని ఇప్పుడే నైట్ తీసుకుపోయి ఆడ పెట్టేసి వస్తే పొద్దున్న డైరెక్ట్ లేచి వెళ్ళిపోయి పని చేసుకుంటూ అయిపోతుంది. మబ్బులు 6 గంటలకే 6 గంటల వరకు అడిగి వెళ్ళిపోవాలి. తొందర అయిపోతుంది షూటింగ్. 4 గంటలకు లేస్తేనే ఏం కాదు. ఇది ఎన్నిసార్లు అంటుండు రే 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 అని. ఏమైంది చెప్పు, ఏమైందనా? ఏంది ఏడికి వస్తావు? నేనట ఏడికి పోతావు? ఈ చీర ఎన్నో చూసిన నేను. మమ్మీ చీరనేనా? ఒకసారి అమ్మ షూటింగ్ కట్టుకుంది కదా, నేను అదే అనుకుంటా. పొద్దు నుంచి కొడుతుంది నాకు డౌట్, ఏమో చూసినా అనిపిస్తుంది నాకు. అమ్మ చీర అప్పుడప్పుడు అక్క కట్టుకుంటుండే, ఈ బ్లౌజ్ లేకుండే బ్లాక్ కలర్ది. ఇప్పుడు నీకు సెట్ అయిందా? మొన్న అక్క కూడా ఉట్టించారు బ్లౌజ్ బ్లాక్ కలర్ది, దాని మీదకి ఇది వేసుకున్నా, ఈ చీర కట్టుకున్నా. మంచిగా సెట్ అయింది. నార్మల్గా ఇంటికన్నా ఉంటాం కదా, ఇక మమ్మీ చీరలు ఒక్కొక్కరు తీసి వాడుతున్నారు. మమ్మీ ఈ రోజు అక్క కట్టుకుంది కూడా మమ్మీ చీరనే. అవునా? అక్క కట్టుకుంది మమ్మీ చీరనే, నేను కట్టుకుంది కూడా మమ్మీ చీరనే. చెల్లె కట్టుకుని దాని చీర అరుస్తుండు, బెదిరిస్తుండు, ఇట్లా అంటుండు. ఇట్లా బాబాయ్ ఏ బాబాయ్ సిగ్గుపడతాడు. ఏ బాబాయ్ అని ఇగో క్రియేట్ ఏ బాబాయ్ దెబ్బలు చెప్పావు. ఏ బాబాయ్ దెబ్బలు అన్నాడు అన్నావా? నా సపోర్ట్ ఏ బాబాయ్ డాడీ ఇట్ట 2 డాట్స్. ఇవి ఎక్కడైతే మళ్ళీ చీరలు నిన్న తీసుకున్నా, మళ్ళీ కొత్త తీసుకురా. ఏడా? అనంతరంలో మంచిగా ఉన్నాయి. నిన్న చెల్లె వాళ్ళ ఆడీళ్ళకి చీరలు పెట్టడానికే కావాలంటే తీసుకొనికే పోయినాము. ఆడ 2-3 ప్యాటర్న్లు చూపించింది, మంచిగా అనిపించినాయి. అందులో ఇది ఒకటి ఫస్ట్ చూసినాము, ఇలాంటి ప్యాటర్న్ లో చూపిమని అడిగినాం. కలర్స్ వేరే ఉన్నాయేమో అని, అవి లేవు అన్నది. ఈ కలర్ మాకు కూడా లేదు, మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇది నేను తీసుకున్నా. బాగుంది అది. ఏది ఇంకోటి? వావ్. మరి బ్లౌజులు ఏమని ఊకంటారుగా, ఎప్పుడు సప్నక్కనే తీసుకుంటది చీరలు, సప్నక్కనే తీసుకుంటది. అట్లా కాదు, మ్యాచింగ్ తీసుకోవాలి. ఒక్క చీర ఉన్నా ముగ్గురం అర్థం, అది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు అంటారు ఇది బ్లౌజ్ శిరీష బాగుంది, బ్లౌజ్ బాగుంది. అరే అవును, ఇది కొద్దిగా డల్ ఉంది వద్దు, ఇది షైనింగ్ ఉంది, ఇది కొద్దిగా డల్ ఉంది, కానీ డిజైన్ కొద్దిగా సేమ్ ఇచ్చిండు. కలర్ వేరు, డిజైన్ కాదు. కలరా? బాగుందారా? ఎప్పుడు ఉట్టించుకుంటారు మరి? నెక్స్ట్ వీడియోలో ఇదే చీరలు ఉండాలి. ఎందుకు సెట్ కదా? ఆమెకి ఇప్పుడే మొన్న ఇచ్చిన జాకెట్లు ఇవ్వాలి. ఏమంటున్నావు శిరీష అని? ఏమంటలే బాబా, ఈ చీర వేసుకున్నారు కదా, బాగాలేదా? బాగుందా? ఏ బాగుంది. చాయ్ పెట్టద్దని చెప్తా. చాయ్ కాఫీ? అది కాఫీ తాగుతురా? బుడ్డాడా మాన్ చేస్తున్నా బుడ్డాడు మొత్తం. నువ్వేం తింటున్నావు? ఎవరి ఫేసు? బ్రెడ్దా? నీ ఫీవర్ తగ్గిందా? మెడల్ గుంజ తగ్గలే అంటే నువ్వు మస్ట్
ఫుల్ టేక్ రెస్ట్ ఉండాలి. నాకు తెలిసి ఈ రెస్ట్ నా జీవితంలో ఎప్పుడు తీసుకోలేదు. ఫోన్ వాడకుండా కాదు అసలు ఎప్పుడు చూడలేను ఇంత రెస్ట్ అసలు. ఇంటికాడ ఇంత నిమ్మలంగా ఏ ఫోన్ రాకుండా ఏ ఫోన్ మాట్లాడకుండా బెడ్ రెస్ట్ అంటే ఇదన్నా కరెక్ట్ నిజం చెప్పాలంటే. అట్లా మొగలు ఇట్రా బేట ఇట్రా 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 గట్టినా అంటుండు ఏమన్నా అంటే ఏ అని చేయి చూపిస్తుండు. పడాడు పడాడు నన్ను ఇచ్చిపెట్టి పోతారా మీరు అనుకుంటుండు. అట్నే వేస్తున్నాడు పొద్దున్న నుంచి. నువ్వా మంచిగా ఉన్నావు. అదే జ్వరం తగ్గినట్టే. కషాయం మెయిన్ ఇంపార్టెంట్. కషాయం అయితే సరే కదా. నిన్న పొద్దున ఈ రోజు పొద్దున కషాయంతో ఈ గొంతు నొప్పి తగ్గింది, సర్ది తగ్గింది. ఇప్పుడు ఉన్నది ఒకటే మెడల్ నొప్పి. నాకు దగ్గు కూడా కషాయంతో తగ్గింది. మరి కషాయం చాలా పవర్ఫుల్. చూపిస్తున్నావా? చెప్పినావా? రైట్ ఓకే. కషాయం ఎవరికైనా కావాలంటే అరే ఆ సౌండ్ తీరా. బిస్కెట్ ఆ నిద్ర కూడా పట్టాలి కదా రెస్ట్లో ఉన్నప్పుడు. అవును నాకు నార్మల్ టైంలో నిద్ర పట్టదు. రెస్ట్ అనగానే పొద్దున 8 గంటలకు లేచిన 6 గంటలకు లేచిన 7-8 గంటల దాకా కథం. 8:30 అనుకున్నా 11:30కి లేచిన. మళ్ళీ అటు ఇటు చేసినావు, తిన్నావు, మళ్ళీ 2 గంటలు వన్నావు, సాయంత్రం 5 గంటలు లేచినావు. వా ఇది అంటే ఇది రెస్ట్ అంటే. ఎటు పోతున్నా? మళ్ళీ పోతున్నారా? కోడిపాపలు వచ్చినారా క్రియాంచు? అయితే లాస్ట్ ఎండింగ్లా సినిమా చూసిన. ఏం సినిమా చెప్పిన? ఆహ్వానం. ఆహ్వానం. ఆహ్వానం కరెక్టే. ఆహ్వానం కరెక్టే. అయితే అది నాకు ఏడ దొరికింది సినిమా అంటే కరెక్ట్ విడాకుల దగ్గర దొరికింది సినిమా. పత్రిక అదే విడాకుల మహోత్సవ కార్యక్రమం పత్రికలు ఇస్తుంటారు చూసినావా? ఆమె పేరు ఏం పేరు? శ్రీకాంత్. రమకృష్ణ హీరో గుర్తొచ్చిందని చెప్పిన. శ్రీకాంత్లో మంచిగా అనిపిస్తుంది తెలుసా? ఎవడు మాటినాడు నాలుగున అనిపిస్తుంది. ఆయన చూస్తే కూడా ఎవరు మాటినా లాస్ట్ కోసం ఆపుతాడు అంటే అది క్లైమాక్స్ అట్లా ఉండాలి కూడా. మరి అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని పుస్తకాలు చెప్పుకుంటూ అసలు వెరైటీ థింకింగ్ ఇది లేదేమనుకున్నా. నేను ఎన్నోసార్లు సినిమా చూసుకోవచ్చు కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా చూస్తే నాకు అదే అనిపించింది. అంటే తాళి కట్టిన తర్వాత ఇప్పటికి కూడా మహోత్సవం పెడతారా అని. అర్జున బుడ్డోడా తీసుకోపో లేపు అన్న నీళ్ళలో ఆడుతున్నాడు. వాళ్ళకు అది ఉండగా అది నింపుదామా ఏదైనా డబ్బు? ఓ ఫుల్ వాటర్ కావాలి, స్విమ్మింగ్ పూల్ కదా. బోరేద్దాం అన్నది దాంట్లోకి. సరే ఒకరోజు చేద్దాం. మరి ఇప్పుడు వేద్దామా?